లంకా దహనంలో లక్ష్మణుడి పాత్ర కూడా ఉందట. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాల్మీకి రాసిన రామాయణం గురించి మనకు తెలుసు, చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, అలాగే విన్నాం. వాల్మీకి రామాయణంలో సీతను రావణుడు అపహరించుకుని వెళ్లే సమయంలో జటాయు అనే గరుడ పక్షి రావణుడిపై తిరగబడుతుంది. అయితే రావణుడు దాని రెక్కలు విరగ్గొడతాడు. ఇక సీత జాడ కోసం లంకా నగరానికి చేరుకున్న హనుమంతుడు సీతమ్మ జాడ తెలుసుకున్నాక లంక దహనం చేస్తాడు. యుద్ధ సమయంలో శ్రీరాముడు రావణుని హతమారుస్తాడు. ఇది క్లుప్తంగా వాల్మీకి రామాయణంలోని ప్రధాన విషయాలు. అయితే ఇండియా తర్వాత రామాయణం ఇండోనేషియాలో పాపులర్ అయిందట. ఇండోనేషియా రామాయణం ప్రకారం సీతాపహరణం సమయంలో జటాయుతో పాటు లక్ష్మణుడు కూడా పోరాటం చేస్తాడు. ఈ సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోతాడట. ఇక లంకా దహనంలో హనుమంతుడితో పాటుగా లక్ష్మణుడు కూడా పాల్గొన్నట్టు ఇండోనేషియా రామాయణం ద్వారా తెలుస్తుంది. అంతేకాదు రామ-రావణ యుద్ధంలో హనుమంతుడిదే కీలక పాత్ర పోషించాడని, రావణుడితో ఎక్కువగా యుద్ధం చేసింది హనుమంతుడే అని, అయితే రాముడి చేతిలో మరణించాలని రావణుడికి శాపం ఉండడంతో రాముడి చేతిలో మరణించినట్టు ఇండోనేషియా రామాయణం పేర్కొంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.